హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. సో రోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్గా చెప్తున్నారు. మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారము. అంటే దేవుడైన యేసు ప్రభువారి పిల్లలమైన మనము ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకొనడానికి మనము వారసులుగా పిలువబడ్డాము. సో ఆయన పిల్లలుగా మనం పిలువబడినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆయన వలె జీవించాలి. సో ఇప్పుడు ఆయన వలె జీవిస్తున్నప్పుడు ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. అంటే ఆయనను హింసించడానికి, ఆయనను దూషించడానికి అనేకులు సద్దూకాయలు కానీ, పరిసయ్యులు కానీ అనేకులు అక్కడ నిన్న ప్రధాన యాజకులు వాళ్ళందరూ వచ్చి దేవుడైన యేసు ప్రభువారిని నిందిస్తున్నారు, దూషిస్తూ నిన్నారు. రకరకాలుగా అనవసరమైన వాదాలన్నీ పెట్టుకుంటూ నిన్నారు. సో దేవుడైన యేసు ప్రభువారు అందరికీ ఎక్కువసేపు సమయం అనేది ఇవ్వనే లేదు. మనం ఎక్కడ చూసుకున్నా కానీ వారిని ఒక 2-3 ఆన్సర్స్‌తో వాళ్ళ ప్రతి ఒక వెరైటీ క్వెషన్‌లు అన్నిటికీ ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి 1-2 ఆన్సర్‌లో ఆయన కంప్లీట్ చేసేవాడు. అలాగే దేవుడైన యేసు ప్రభువారు ఎక్కువ టైం వేస్ట్ చేసేవారు కాదు. సో అదే మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం వారసులు అవుటకు పిలువబడ్డాము. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నప్పుడు మనము మూర్ఖులతో మన సమయాన్ని మనం ఎక్కువగా వేస్ట్ చేసుకొనకూడదు. మనము దేవుడైన యేసు ప్రభువారితో ఆ విలువైన సమయాన్ని మనం గడపాలి. సో అలా గడపడం వల్ల ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించేవాళ్ళు, అలాగే ప్రతిరోజు చాలాసేపు దేవుడైన యేసు ప్రభువారు ప్రార్థనలోనే గడిపేవారు. అలాగే మనం కూడా ప్రతిరోజు మన అత్యంత సమయం ప్రార్థన చేస్తూ మనము దేవుడైన యేసు ప్రభువారితో గడపాలి. అదే మనకు ఆశీర్వాదకరము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య మీరు ఇచ్చిన ఈరోజు వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేము అనవసరంగా సమయం వృధా చేసుకోనకుండా మేము మీతోనే ఎక్కువ సమయం గడిపేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము మూర్ఖులతో మా సమయాన్ని వేస్ట్ చేసుకోనకుండా ఆ సమయంలో మేము మీ అద్భుత కార్యాలు చేస్తూ, మీ సూచక్రియలు మేము కనపరుస్తూ, మేము మీ ప్రేమను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వుటకు పిలిచారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము జీవించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.